స్థానిక బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియబోస్తున్న ఈ సమయంలో పాలకొల్లు నుంచి వచ్చినటువంటి వారు పాలకొల్లు వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు, నాకు భయమే
చాలా సంతోషం అండి. ఇంతవరకు పాట పాడి వినిపించినటువంటి పాలకొల్లు సంఘ బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో మొదటిగా దేవుని సేవకులు, దైవజనులు పాలకొల్లును కేంద్రంగా చేసుకుని ఆయా పరిసర ప్రాంతాల్లో దేవుని ఉన్నతమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి దేవుని సేవకులు జాన్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మొదటి వర్తమానాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని ప్రేమతో వారికి అప్పగిస్తున్నాను. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, తన రాకడ కొరకై మిమ్మల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాము. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచనాలను ధ్యానం చేసుకుందాము. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. ఓ పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. చాలమ్మా. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. హల్లెలూయా. కాలం బహు కొంచెమేగా, నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసెనేమో నీకోసమే. స్వరాలు కలుపుతారా? కాలం బహు కొంచెమేగా, నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసెనేమో నీకోసమే. సిద్ధమేనా? పాడదాం. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని పరపడవా. సమయం సమయం సిద్ధపడు మా సంగమా. సిద్ధెలలో సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక. చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. నాకున్న సమయం చాలా తక్కువ, ఎందుకంటే అభిషక్తులైనటువంటి దైవజనులు మన మధ్య 2వ ప్రసంగాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కనుక దయచేసి పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను ఈ సమయంలో ధ్యానం చేద్దాము. దృష్టించండి. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రియురాలితో ప్రియుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. గత దినం సౌందర్యమును గురించి, ఏ సౌందర్యము? ఆత్మీయ సౌందర్యమును గురించి, వధువుకు ఉండాల్సిన శ్రేష్టమైనటువంటి సౌందర్యమును గురించి మనం నేర్చుకున్నాం. దేవుని సేవకులు
జాన్ మంగాచార్యులు గారు చక్కగా దాన్ని వివరించారు. కాబట్టి దాన్ని మరలా ఒకసారి మనం మననం చేసుకుంటే సరిపోతుంది. పరమగీతము, పరమగీతము ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని అంటారు. గీతములకే గీతము అని అర్థం. లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటే రాజులకు, ప్రభువులకే ప్రభువు, కింగ్ ఆఫ్ కింగ్స్ అంటే రాజులకే రాజు, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే గీతములకే, అందుకే దీన్ని పరమగీతము అన్నారు. పరమగీతము. చాలా గీతాలు రాశాడు దైవజనుడైనటువంటి సొలొమోను గారు. 1వ అధ్యాయం 1వ వచనములో సొలొమోను రచించిన పరమగీతము అనేటువంటి మాటను మనం చూస్తాం. పరమగీతము, పరలోకపు గీతము, శారీర సంబంధమైన దృష్టితో చదవదగినది కాదు అని 1వ వచనములోనే దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చాలామంది దీని గురించి తెలియక శరీర సంబంధులుగా ఆలోచిస్తూ దానిని వేరే కోణంలో చదువుతారు కనుక వారికి అర్థం కాదు. దేవుని పిల్లలారా, వరునికి వధువుకి మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ప్రేమ బంధం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ పరమగీతముల గ్రంథములో క్రీస్తే గనుక లేకపోతే ఈ గ్రంథం మనకు అర్థం కాదు. క్రీస్తు ప్రభువారు కేంద్రీకృతమైనటువంటి శ్రేష్టమైన గ్రంథము ఈ 8 అధ్యాయాల గ్రంథము పరమగీతముల గ్రంథం. ఇక్కడ వినిపించే స్వరము ప్రభువారిది, స్పందించే స్వరము సంఘముది. వరుడు ఎవరు? ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియురాలు ఎవరు? సంఘమే. సంఘము అంటే నీవు నేనే. ప్రభు సంఘముతో నేరుగా చెబుతున్న మాట మనం ఇక్కడ వింటున్నాం. ఏంటది? నా ప్రియురాల సుందరవతి. బ్లేమ్లెస్ క్యారెక్టర్ని సూచిస్తూ ప్రభు అడ్రస్ చేస్తూ ఉన్న మాట ఇది. ఆత్మీయ సౌందర్యము. అది లేకుండా ప్రభు మనల్ని పిలవలేడు. ఆ సౌందర్యంను కోరిన వాడుగా కనిపిస్తా ఉన్నాడు ప్రభు. ఆత్మీయ సౌందర్యము, ముడత మచ్చ కళంకము లేని సౌందర్యము, నిర్మలమైన మనస్సాక్షితో ఉండినటువంటి సౌందర్యము. దేవుని బిడ్డలారా, ప్రభు సౌందర్యవతి, సుందరవతి అని పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ సౌందర్యం మనలో లేకపోతే ఆ పిలుపుకు యోగ్యత మనది లేదు అని 1వ వచనం మనకు చెప్తా ఉన్నది. నిందారహితమైనటువంటి జీవితం మనకు లేకపోతే ఆ దినం ఈ స్వరం మనకు వినపడదు. తన ప్రియురాలితో చెప్తున్నాడు, సుందరవతి లెమ్ము రమ్ము. లెమ్ము రమ్ము, 2 మాటలు కనిపిస్తా ఉన్నాయి, లెమ్ము రమ్ము అని. అయితే ఇంకా లోతుగా చెప్తున్నాడు, చలికాలము గడిచిపోయింది. ఏ కాలం చెప్పండి? 1 గుర్తుపెట్టుకోండి, 3 కాలాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని కాలాలమ్మా? 3 కాలాలు ఉన్నాయి. 1 చలికాలము గురించి చెప్తా ఉన్నాడు. 2 వర్షాకాలము. చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, వర్షమిక రాదు. ఇదిగో దేశమంతటా పువ్వులు పూసే కాలం వచ్చింది, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చి. 3 కాలాలు కనిపిస్తున్నాయి. 3 కాలాలు కనిపిస్తున్నాయి. చలికాలము, వర్షాకాలము, ఇంకొకటి వసంతకాలం. ఏ కాలంలో పూస్తాయి పువ్వులు? అమ్మ చెప్పండి అమ్మ, ఏ కాలంలో పూస్తాయి? వసంతకాలం. వసంతకాలము. అందుకే ప్రభు చెప్పాడు, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను అని చెప్పేసి ప్రభు సంబోధించారు. వసంతకాలం, పువ్వులు పూసే కాలం. దేవుని బిడ్డలారా, ఎందుకు కాలాల గురించి సంబోధిస్తున్నాడు ప్రియుడు ప్రియురాలతో? ఏం చెప్తున్నాడు? ఇది చలికాలము కాదు అని చెప్తున్నాడు.
చలికాలం అంటే మౌనకాలం, ముడుచుకుపోయిన కాలం, ముడుచుకునే కాలం. పాత నిబంధనకి కొత్త నిబంధనకి, మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు నిశ్శబ్దమైనటువంటి సంవత్సరాలు గడిచాయి. ఏ సంవత్సరాలు చెప్పండి? నో ప్రాఫిట్, నో మిరాకిల్స్. దైవజనుడు కీర్తనకారుడు 74వ కీర్తనలో ఈ మాట చెప్తాడు. 74వ కీర్తన 9వ వచనం చదువుతారమ్మా. ఏమంటున్నాడు అక్కడ? 74:9 సూచక్రియలు మాకు కనబడుటలేదు, ఏ ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలం జరుగుద్దో అర్థం కావట్లేదు, దానిని ఎరిగిన వాడు మాలో ఎవడును లేడు అని చెప్తా ఉన్నాడు. ఈ కాలం ఎంతవరకు కొనసాగుతుందో మాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. సూచక్రియలు లేని కాలం అది, ప్రవక్త కనిపించని కాలం, దర్శనం చెప్పువాడు లేని కాలం. ఇది ఎంతకాలం జరుగుతుందో అర్థం కావట్లేదని దుఃఖ స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. దట్ ఈజ్ ఫ్యామిన్. అందుకే ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట చెప్పాడు. చదువుతారమ్మా. రాబోవు దినముల యందు క్షామం పుట్టించబోతా ఉన్నాడు దేవుడు. ఆ క్షామము అంటే ఏంటి చెప్పండి? కరువు. దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా ముందే చెప్తున్నాడు. ఏం రాబోతుంది? కరువు రాబోతా ఉంది. ఏం రాబోతుంది చెప్పండి? అయితే ఆ కరువు బాహ్య సంబంధమైన కరువు కాదట, ఆహారానికి సంబంధించిన కరువు కాదట. ఒక కాలం రాబోతా ఉంది. ఆ కాలము ఎలాంటి కాలం అంటే ఆహారము దొరకని కాలము కాదు. కానీ చదువమ్మా, అది అన్నపానములు లేకపోవుట వలన కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు కరువది. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు వెదుకుటకై సంచరించుదురు కాని ఏం దొరకదు వారికి? దేవుని మాట దొరకని కాలం ఒకటి వస్తుంది. దేవుని మాట దొరకని కాలం ఒకటి వస్తుంది. అయిలారా, మీ చేతుల్లో ఉన్న బైబుల్స్ రేపు మీ చేతుల్లో ఉంటాయో ఉండవో తెలియదు. దేవుని వాక్యం గుండెల్లోకి రాసుకోమంటున్నాడు దేవుడు. హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు దేవుడు. క్షేమ కాలము రాబోతా ఉంది. వాక్యము దొరకని కాలం. ఈ దిక్కు నుంచి ఆ దిక్కు తిరిగినా సరే దేవుని వాక్యము దొరకని కాలం ఒకటి వస్తుందట. అయితే ఇది పాత నిబంధనలో దేవుడు చెప్పినట్లుగా, ఆమోసు ద్వారా పలికించినట్లుగా ఆ కాలం వచ్చింది. ప్రవక్త లేడు. నతానీయులు అందుకే అంటాడు, ఏదైనా మంచిది నజరేతు నుంచి రాగలదా? హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్. కనిపెడతా ఉన్నాడు. ఏమయ్యా, ఏదైనా వస్తుందంటావా మంచిది? ఈ దిక్కు నుంచి ఆ దిక్కు ఎక్కడా లేదు. ప్రభువారు దాన్ని, ఆ నిశ్శబ్దాన్ని తీసివేశారు. ప్రవక్తలు దాన్ని చలికాలంతో పోలుస్తూ ఉంటారు. ముడుచుకున్న కాలం, మౌనమైపోయిన కాలం అది. రెండవ కాలము వర్షాకాలం. ఏ కాలం చెప్పండి? వర్షాకాలం. వర్షం, తొలకరి వర్షము, కడవరి వర్షం. తొలకరి వర్షము, కడవరి వర్షం. దైవజనుడు జకర్యా గ్రంథకర్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 1వ వచనంలో, కడవరి వాన కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి అని ప్రజలతో చెప్తా ఉన్నాడు. దేని కొరకు వేడుకోమంటున్నాడు? కడవరి వర్షము. చెప్పాలందరూ నాకు. కడవరి వర్షము. ఏంటి వర్షం? ఏంటి ఈ వర్షము గురించి చక్కగా హోషేయ గ్రంథకర్త 6వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాట చెప్తా ఉన్నాడు.
ఈ వర్షం ఎవరో కాదట, ప్రభువేనట. యెహోవా అమ్మ చదవమ్మా, అమ్మ మైక్లో చదవకూడదు, గట్టిగా చదవండి. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి, స్పీడ్గా చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అదిగో చెప్పండి, ఎట్లా వస్తాడు ఆయన? వర్షము. ఈ వర్షము దేనికి సూచనగా ఉంది? మన ప్రభు వారికే సూచనగా ఉంది. ఈ కడవరి వర్షము గురించి ప్రవక్తలు ముందే ప్రవచించారు. కడవరి వర్షము వలె దేవుని ఆత్మ ప్రజల మీదకి వస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కడవరి ఉజ్జీవాన్ని చూస్తారు. అంచె దినాలలో దేవుని యొక్క కడవరి వర్షం ప్రజల మీదకి వస్తుంది అని. పెంతుకోస్తు పండుగ దినం నాడు 120 మంది శిష్యులైన వారంతా కూడా మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము నుంచి అగ్ని వారి మీద కురిసింది. పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి నాలుకల వలె విభజింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగా మనం చూస్తాం. ఒక్కొక్కరి మీద వ్రాలినట్టుగా మనం చూస్తాం. కడవరి ఉజ్జీవం. మూడవది వసంతకాలం. ఏ కాలం చెప్పండి? వసంతకాలం. ఒకటి చలికాలం, అది గడిచిపోయిందని చెప్తున్నాడు. వధువు సంఘముతో ప్రియుడు చెప్తున్న మాట ఏంటంటే, అది గడిచిపోయింది, ఇది తీరిపోయింది. ఇప్పుడు వసంతకాలము వస్తూ ఉంది. ఏంటి వసంతకాలం? వసంతకాలం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేశమంతటా పువ్వులు పోస్తాయి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఒకటి పావుర స్వరము, 2 పెండ్లి కుమార్తె స్వరము, 3 పెండ్లి కుమారుని స్వరము. దేశములో పావుర స్వరం వినబడతా ఉంది అని చెప్తున్నాడు. సుందరవతి అయినటువంటి కాబోయే తన భార్యతో చెప్తున్న మాట, వధువు సంఘముతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లెమ్ము రమ్ము అని చెప్తూనే ఏమంటున్నాడంటే, ఇదిగో పావుర స్వరం మన దేశంలో వినబడతా ఉంది. లే, పావుర స్వరం వినబడతా ఉంది, లెగో. ఎందుకు లేవాలి పావుర స్వరానికి? పావుర స్వరము పరిశుద్ధాత్మ స్వరం. ప్రకటన గ్రంథములో ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఈ స్వరం అందరికీ వినిపిస్తుందా? దేశమంతటా మారు మోగుతున్నటువంటి పావుర స్వరము గురించి ఒక ప్రశ్న. ఆ పావుర స్వరాన్ని మనం వింటున్నామా? మాట్లాడుతున్న స్వరము మనం వినగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, ఆయన వచ్చి లోకమును ఒప్పింపజేస్తాడు. పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. లోకమంతటిని ఒప్పింపజేస్తాడు. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మీరు పావుర స్వరము వినాలని, పరిశుద్ధాత్మ దేవుని స్వరము మీరు వినాలని. కానీ ఏం వింటున్నాం మనం? ఏం వినబడుతుంది మనకి? పావుర స్వరం వింటున్నావా మనం? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఒప్పుకొని పాపాలను అంటున్నాడు, కడగబడు అంటున్నాడు, లేచి నిలబడు అంటున్నాడు. వినబడుతుందా ఈ స్వరం మనకి? వినిపిస్తుందా? అందుకనే చక్కటి మాట, చెవి గలవాడు వింటాడట. 7 సందర్భాల్లో ప్రకటన గ్రంథంలో ఇదే మాట వరుసగా ఉంటది మనకి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. 2:7 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంతో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న 2వ అధ్యాయం 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట
చెవి గలవాడు వినుగా కానీ స్మరణ సంఘముతో పెర్గమ సంఘముతో 2వ అధ్యాయం 17వ వచనంలో, 2వ అధ్యాయం 29వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనంలో, 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. ఆత్మ సంఘములతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలకించట్లేదు, పెడచెవిని పెడతా ఉన్నారు చాలా మంది. సంఘములతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడు నిలబడి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మన రహస్య జీవితాలను వెలుగు తీస్తున్నాడు. ఎట్లా తెలుస్తుంది ఆయనకి? సేవకుడికి ఎట్లా తెలుస్తుందండి? ఏమి ఎరగనట్టుగా వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. అననీయ ఎవరు చెప్పారు ఈయనకి? ఏమో ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మానయ్యా అంటున్నాడు. ఎందుకు నీవు పరిశుద్ధాత్మను ఎవరు మోసం చేయగలరు? సంఘమును పరిశుద్ధాత్మ దేవుని ఎవరు మోసం చేయగలరు? దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, మనం గ్రహించలేకపోతా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో ఇది నాన్న మాట్లాడుతూ ఉన్నాడు. పెడచెవిని పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు సేవకులు నిలబెట్టుకొని నీ కుటుంబం కొరకు మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇది క్షేమం కాదు, నువ్వు చేసే పద్ధతి మంచిది కాదు. అది దేవుడు సేవకుని హృదయంలో పుట్టిస్తున్న భారం, సేవకుని మనస్సులో కలిగిస్తున్న భారం. పేతురుకి ఎట్లా తెలుసు? సత్సేమర ఒప్పుకోట్ల పరిశుద్ధాత్మ దేవుని ముందు ఆయన ఒప్పింపజేస్తున్నాడు మనందరినీ. అననీయ సప్పీరాలు సిద్ధంగా లేరు ఒప్పుకోవడానికి. అందుకే పడి ప్రాణము విడిచారు. ఇది నన్ను ఎంతమంది చనిపోవట్లేదు అట్లాగా? ఎంతమంది మృతులుగా ఉన్నారు ఈ రోజున? దేవుని బిడ్డలారా, చాలా సంఘములు, చాలా మంది జీవితాలు ఎట్లాగే ఉన్నాయి. జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగానే ఉన్నారు. అందుకే దేవుని ఉగ్రత చాలా కుటుంబాల మీదకి వస్తూ ఉంది. ఇది నన్ను వర్దిల్లట్లేదు, ఒప్పుకోలేకపోతున్నారు, దేవుని మాటను అంగీకరించలేకపోతున్నారు. నాకు కాదులే అనుకుంటున్నారు. ఎన్ని కోటాలు పెట్టాలి? ఎంతమంది సేవకులను పిలవాలి? ఎంత ప్రయాసపడాలి? ఎంత కన్నీరు కార్చాలి? ఒప్పుకోవట్లే. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తా ఉన్నాడు. ఒప్పుకోని స్థితిలో ఉన్నారు నేటి దినాన. అది క్షేమం కాదు. అది మీకు క్షేమం కాదు, మీ కుటుంబాలకు క్షేమం కాదు. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగితే రేపు ఎత్తబడే సంఘంలో నీవు ఉంటావు. నీవు సౌందర్యం కోల్పోయిన స్థితిలో ఉన్నట్లయితే, మృతతుల్యమైనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఆ స్వరము నీకు వినబడదు. చెవి గలవాడు మాత్రమే వింటాడు. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడకుండా ఎన్నాళ్ళు ఉంటావు? నీ పాపాలు ఒప్పుకోకుండా ఎన్నాళ్ళు ఉంటావు? ఇంకా నీవు బాప్తీసం తీసుకోకుండా ఎన్నాళ్ళు ఉంటావు? దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇవ్వాలి? దేవుని బిడ్డ, ఎన్నిసార్లు మరణావస్థలోకి వెళ్ళిపోయావు కదా నువ్వు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఐసీయూలోకి వెళ్ళిపోయావు కదా, మరణావస్థలోకి వెళ్ళిపోయావు కదా. దేవుడు తన కృప చేత నిన్ను రక్షించుకోలేదా? ఎందుకు ఆయన ఇంత ప్రేమిస్తున్నాడు నిన్ను? ఎందుకు ఇంకా పాపాన్ని జుర్రుకుంటా ఉన్నావు? ఎందుకు పాపంలో పడి తిరుగుతా ఉన్నావు? నీకు ఆ స్వరం వినిపించట్లేదా? దేవుడు వేదనతో, భారముతో ఏర్పాటు చేసిన ఈ కూడికలో నీ జీవితంలో అలా వ్యర్థమైపోతే
అంతకంటే భ్రష్టత్వం ఏముందండి? అంతకంటే భ్రష్టత్వం ఏముంది? ఇంత విలువైన సమయాన్ని కూడా శ్రేష్టమైన దైవజనులు పనులు మానుకొని కుటుంబాలను విడిచిపెట్టి మనతో పాటు ఉండి ఇంత కష్టపడి సేవ మన మధ్యన పరిచర్య జరిగిస్తే యథావిధిగానే ఉన్నట్లయితే ప్రభు సంతోషపడతాడా? ఆ స్వరం నీకు వినపడాలి, ఆ స్వరం నీకు వినపడాలి. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఈ రాత్రి నీ స్వరాన్ని నేను వింటానయ్యా, నీ స్వరాన్ని నేను వింటానయ్యా, నాతో మాట్లాడు తండ్రి అంటే ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వే రక్షించబడకుండా ఇంకా కాలయాపన చేస్తూ ఉంటుంటే నీ బిడ్డలు ఎట్లా రక్షించబడతా ఉంటారు? అపవాది నోట్లోకి వెళ్ళిపోతున్న నీ పిల్లలను నువ్వు తప్పించలేని స్థితిలో ఉన్నావు. ఇది నాన్న రాజమార్గాల్లో ఇష్టానుసారంగా తిరుగుతున్న నీ పిల్లలకు చెప్పలేని స్థితిలో ఉన్నావు నీవు. దేవుడిచ్చిన అవకాశాలు ఎన్నో ఎన్నో పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీతో మాట్లాడట్లేదా? ఈ 3 దినాల్లో ప్రభు నీతో మాట్లాడలేదా? ఎంత అలక్ష్యం, ఎంత నిర్లక్ష్యం. తిండి మీదున్న శ్రద్ధ, మత్తు మీదున్న శ్రద్ధ. దేవుని బిడ్డలారా, నీ కుటుంబ క్షేమానికి నీవే ఉత్తరవాదివి. నువ్వు కుటుంబం దీవించబడలేకపోవడానికి నీవే ఉత్తరవాదివి. నీవే దేవునికి లోబడలేకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు? దేవుని బిడ్డ, ఏం నేర్చుకుంటారు వాళ్ళు? ఓ చెవి నాకు దయచేయి తండ్రి, వినగలిగిన మనస్సు నాకు దయచేయి తండ్రి. ప్రభు తన సేవకులు నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంటే గాలికి వదిలేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అగబు అనే ప్రవక్త లేచి చెప్తా ఉన్నాడు, ఓ గొప్ప కరువు రాబోతా ఉంది అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగబు నిలబెట్టుకొని చెప్తా ఉన్నాడు, కరువు రాబోతా ఉంది అని. నెరవేరిందా మాట? నెరవేరిందా? నెరవేరింది. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటున్నాడు ప్రతిదినం తన సేవకుల ద్వారా. కానీ ఇదే నాన్న నిలబడలేని స్థితిలో ఉన్నారు చాలామంది. పరిశుద్ధాత్మ స్వరాన్ని తేలికగా తీసుకుంటున్నారు చాలామంది. మన దేశములో వినబడుచున్నది. వినబడుతుందా? వింటున్నారా? వినే స్థితిలో మనం ఉన్నామా? రెండోది ఏం చెప్పాను నేను? ఒకటి పావుర స్వరం, రెండోది ఏ స్వరం? పెండ్లి కుమార్తె స్వరం. ఏ స్వరం చెప్పండి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చదువుతారమ్మా. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. రమ్ము అని చెప్పవలెను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారట. ఆత్మయు పెండ్లి కుమార్తెయు. ఆత్మస్వరము పెండ్లి కుమార్తె స్వరముతో కలిసిపోవాలా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఒకే స్వరాన్ని వినిపిస్తున్నారు. రమ్ము, ఇంక వేరే మాట లేదు, వేరే ఆశ లేదు. పౌరము కోరుకుంటుంది, సంఘము కోరుకుంటుంది ఒకటే, మారనాథ. మారనాథ అంటే అర్థం ఏంటంటే, ప్రభువా రమ్ము. సంఘము కోరుకుంటున్న మాట ఏంటి అంటే, ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. దేవుని బిడ్డలారా, మన స్వరము పరిశుద్ధాత్మ స్వరముతో కలిసిపోవాలా? కలిసిపోవాలా? నీ స్వరము వేరేగా ఉండడానికి వీలు లేదు. ఒకటే స్వరం మనకు ఉండాలి. అదిగో ప్రభు వస్తున్నాడు. తీర్పులు తీర్చుకునే సమయం కాదు ఇదని చెప్పాడు పౌలు గారు. ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. ఎవరికి నీ ఒకరినొకరు తీర్పులు తీర్చవద్దు. ఏది జరిగినా విడిచిపెట్టండి, ప్రభు రాబోతున్నాడని చెప్పండి. ధైర్యపరచండి. ఓ సడలైనటువంటి మోకాళ్ళను దృఢపరచండి. బలహీనుల పట్ల దయ కలిగి ఉండండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు
పాటుపడండి. మన స్వరం పావుర స్వరముతో కలిసిపోవాలా. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క స్వరముతో కలిసిపోవాలని చెప్తున్నాడు. ఆత్మయు పెండ్లి కుమార్తె యొక్క స్వరము ఒకటే, వేరే స్వరం లేదు, వేరే స్వరం వినపడదు. అమ్మా, ఈరోజు మన స్వరం ఏమని మాట్లాడుతూ ఉంది? మన గాత్రం, మన గొంతు ఏం మాట్లాడుతూ ఉంది? ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. భయంకరమైనటువంటి కరువులు రాబోతూ ఉన్నాయి. ఇది వరకు కరోనాకు చెప్పినట్లుగా ఫోన్లో తెగ చెప్తున్నారు. ఏమని? సైబర్ నేరగాళ్ళు అయి ఉండొచ్చు, జాగ్రత్త. మీ చుట్టాలు హాస్పిటల్లో ఉన్నారని నమ్మకండి. కరోనా కంటే డేంజరా ఇది? అవును, రాబో కరువును సూచిస్తూ ఉంది. దొంగలు మాస్కులు వేసుకుని రాత్రులు తిరగట్లేదు, బ్యాంకులు దోచేస్తున్నారు. ఎట్లా జరుగుతూ ఉందో తెలియట్లేదు. మీకు తెలియకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయమైపోతా ఉన్నాయి. ఎట్లా జరుగుతుందో తెలియదు. భయంకరమైన ఆర్థికపరమైన కరువులు ప్రపంచాన్ని చుట్టుకోబోతా ఉన్నాయి. ప్రపంచమంతటిని చుట్టుకోబోతా ఉన్నాయి. ఎవరు కాపాడగలరు మనల్ని? మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకుందామన్న మన వల్ల కావట్లేదు. దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని పిల్లలు, ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుని పిల్లలు, ఎంత విజ్ఞత కలిగి ఉండాలో, వివేచన కలిగి ఉండాలో దేవుని పిల్లలు. ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. చలికాలం గడిచిపోయిందమ్మా. వర్షాకాలం మరల ఇక రాదు. మనమున్నది వసంతకాలం. పిట్టలు కోలాహలం చేస్తూ ఉన్నాయి, పువ్వులు పూస్తూ ఉన్నాయి. వసంతకాలానికి మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి చిగుర్చాలి. ఒకటి ఏం చేయాలి? బ్లోజమ్ అన్నమాట, అంటే చిగురించాలి. 2 పూయాలి, 3 కాయాలి. ఇది వసంత కాలంలో జరగవలసినటువంటి అంశాలు. చిగుర్చాలి. ఈ 3 ఒకే సందర్భంలో ఒకరి గురించి వ్రాయబడిన మాట. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో కనుక మనం చూస్తే, అహరోను కర్ర రాత్రికి రాత్రే చిగుర్చిందట. దేవునికి స్తోత్రం. వెంటనే రాయబడిన మాట ఏంటో తెలుసండి? అది చిగుర్చి ఏం చేసింది చెప్పండి? చిగుర్చిన వెంటనే ఏం చేయాలా? అమ్మ, దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి మన నుంచి. చిగుర్చిన వెంటనే అది ఏం చేసిందట? పువ్వులు పూసింది. దాని తరువాత ఏం చేసింది? బాదము పండ్లు గలదైపోయింది. అహరోను కర్ర మిగతా వారందరి కర్రల కంటే కూడా బహుశ్రేష్టముగా, రమ్యముగా కనిపిస్తా ఉంది. చాలామంది బాప్తిజాలు తీసుకుని ఆగిపోతారు. వాళ్ళ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. దేవుడు చాలా దీవించాలని ప్రేరేపించి చక్కటి బాప్తిజం వరకు సిద్ధపరిచాడు. అంత బాగానే ఉంది. తీసుకున్న తర్వాత వాళ్ళు వికసించడం మానేస్తారు. చిగిర్చిన నీవు పుష్పించాలి. పుష్పించిన నీవు ఫలములు ఫలించాలి. ఏది నీ యొక్క గ్రోత్? ఏది? వసంతకాలంలో జరగాల్సిన 3 పనుల గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాత్రి. సంగమా, ఏం చెప్దాం మనం ప్రభువుకి? పరిశుద్ధాత్మ దేవుని స్వరముతో మన స్వరం ఏకీభవిస్తుందా? అదే స్వరం మనలో పడుతుందా? మన ఆశ ప్రభు కొరకే ఉందా? చుట్టూ చూస్తున్న వాటిని గమనించండి. అంజూరపు చెట్టు చిగురుస్తూ ఉంది, గమనించండి. వసంతకాలము చాలా సమీపముగా ఉందని ప్రభు శిష్యులతో చెప్తున్నారు. మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వింటారు. అక్కడక్కడ కరువులు, భూకంపముల గురించి మీరు వినబోదురు. అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరగవలసి ఉన్నది. ఈరోజు సువార్త
సువార్త ప్రకటించడం అంటే ప్రాణంతో ఖరీదుగా ఉన్నది. ఎంతోమంది సేవకులు నలిగిపోతూ ఉన్నారు. 4.5 సంవత్సరాలు పాలకొల్లు ప్రాంతంలో చాలా వేదనలు అనుభవించాం. నాతో పాటు నా సంఘ బిడ్డలు నిలిచి వారు కూడా చూశారు మా బాధలు. దేవుని పిల్లలారా, ఈరోజు అంత ఈజీ కాదు. అంతటా సువార్త ప్రకటించబడు వరకు దాని ఖరీదు చాలా. ఎంతమంది ప్రాణాలు పెట్టాలి, ఎంతమంది రక్తం చిందించాలి, ఎంతమంది తమ వారిని కోల్పోవాలి. అయినా సరే బలిపీఠం కింద ఉన్న ఆత్మలతో ప్రభు జోగొడుతూ మాట్లాడుతున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు లోకానికి తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా? మమ్మల్ని చంపిన వారి నిమిత్తం తీర్పు తీర్చకుండా ఎందాక ఉంటావంటే ప్రభు బదులేమిస్తున్నాడు తెలుసా? బలిపీఠంకున్న ఆ యొక్క హతసాక్షుల యొక్క ఆత్మలతో ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? మీ వలనే చంపబడబో వారి యొక్క సహదాసుల యొక్క లెక్క అమ్మా పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం ఓపిక పట్టాలంటున్నాడు. ఇంకెంతమంది చంపబడాలి ప్రభు అని అడుగుతున్నారు బలిపీఠంకున్నటువంటి హతసాక్షులు. లక్షల మంది సేవకులు చనిపోతే, రక్తాన్ని చిందిస్తే, ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం. అగ్నికి తమ దేహాలను ఆహుతి చేసుకుంటే ఈరోజు శ్రేయస్కరంగా వింటున్నాం మనం. ప్రభు అంటున్నాడు, ఇంకా లెక్క ఉందయ్యా, ఆ లెక్క ఉంది. దైవజనుడు అన్నాడు, ఒక్కొక్క రక్తపు బిందువు, ఒక్కొక్క దైవజనుడి రక్తపు బిందువు కొన్ని వేల ఆత్మను రక్షిస్తుందట. అది చిందించబడితేనే కదా అంటున్నాడు ప్రభు. ఎలరా, ఎందుకు జాగు చేస్తున్నాడో తెలుసా? నీకోసమే. నువ్వింక రక్షించబడకుండా బాప్తీసం తీసుకోకుండా జాగు చేస్తున్నావు. నీకోసమేనేమో ఇంకా ప్రభు రాకుండా ఉన్నాడు. సంఘం అంటుంది ప్రభు రమ్ము అంటుంది. ప్రభు అంటున్నాడు నా బిడ్డ రక్షించబడాలంటున్నాడు. బలిపీఠం కింద హతసాక్షులు అంటున్నారు, నాదా ఇంకెప్పుడు వస్తావు అంటున్నారు. కానీ ఎవరి కోసం జాగు చేస్తున్నాడు ప్రభు? రక్షించబడకుండా తిరుగుతున్నావే, నీకోసమే. మారు మనసు లేకుండా తిరుగుతున్నావే, నీకోసమే. ఇంకెంతమంది రక్తం చిందించాలి? ఇంత సువార్త అందించబడుతున్నా శిలలా మారిపోయారు చాలా మంది. దేవుని బిడ్డలారా, మన స్వరం పావుర స్వరంతో కలిసిపోవాలా. వేరే ఆలోచన మనకు ఉండకూడదు. ప్రియుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వధువు కనిపించాలి. ఆయన సౌందర్యమును కోరుకుంటున్నాడు, ఆత్మీయ సౌందర్యను, ముడత మచ్చ కళంకము లేని సౌందర్యమును కోరుకుంటూ లెమ్ము రమ్ము అంటున్నాడు ఆయన. వినబడుతుందా స్వరం మనకి? మూడవది పెండ్లి కుమారుని స్వరము. ఏ స్వరము చెప్పండి? పెండ్లి కుమారుని స్వరము. ఇదిగో పెండ్లి కుమారుని స్వరము విను గడియ రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత సంతోషకరమైన సమయం. ప్రభు వచ్చేస్తే బాగుండని కోరుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. ప్రభు ఇప్పుడు వచ్చేస్తే బాగుండు అని కోరుకునే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ధైర్యం సరిపోవట్లా, చాలా మందికి ధైర్యం సరిపోవట్లా. కానీ సంఘం యొక్క స్వరం ఏమై ఉండాలి తెలుసా? ప్రభువ రాయ్యా, ప్రభువ రా తండ్రి అని చెప్పి అర్థించాలట. పెండ్లి కుమారుని స్వరము విని గడియ కొరకు ఆశపడతా ఉండాలి. యోహాన్ అంటున్నాడు, యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో ఒక చక్కటి మాట. నేను ముగించేస్తాను, ఆ సమయం అయిపోయింది. అమ్మా, పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము. ఏ స్వరము చెప్పండి?
అమ్మ అందరూ చెప్పాలా? పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు. ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఈ పెండ్లి కుమారుడు? అమ్మ చెప్పాలి నాతో, ఎవరు? యోహాను గారు అమితమైన సంతోషంలో రాసిన మాట ఇది, అమితమైన ఆనందంలో రాసిన మాట ఇది. పెండ్లి కుమారుని స్నేహితుడు తన్ను పెండ్లి కుమారుని స్నేహితునిగా పోల్చుకొని మాట్లాడుతూ ఉన్న మాట ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంపూర్ణమయ్యేటువంటి మన సంతోషాలన్నీ సంపూర్ణమైపోయే సమయం ఏంటో తెలుసా? పెండ్లి కుమారుని స్వరము విను ఆ గడియ, ఆ గడియ, ఆ గడియ. అర్ధరాత్రి ఒక కేక వినబడుతూ ఉంది. కన్యకులు సిద్ధపడుతున్నప్పుడు అర్ధరాత్రి కేక వినబడుతుంది. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మెలకుపరుస్తున్న సమయం అర్ధరాత్రి కేక. అర్ధరాత్రి వినబడుతున్న కేక మెలకువ గలవారికి మాత్రమే వినబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్ధరాత్రి వినబడు కేక అది. చాలా మంది దివిటీలు ఆరిపోయి ఉంటాయి, ఏమి చెయ్యాలో తోచని స్థితిలో ఉంటారు. అర్ధరాత్రి వేళ కొనువాడు దొరకని కాలం అది. కానీ ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో పెండ్లి కుమారుడు విచ్చేశాడు. ఆ స్వరము విన్నటువంటి ఆ యొక్క సిద్ధపడిన కన్యకులు ప్రభువుతో కలిసిపోయారు. దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేని కన్యకులు విడిచిపెట్టబడ్డారు. ఎక్కడుంటాం మనం? అర్ధరాత్రి కేక వినేటువంటి మెళుకువతలోనే ఉన్నామా మనం? ఈ రాత్రి ప్రభు వస్తే ఎత్తబడు గుంపులో మనం ఉండడానికి అర్హతను కలిగి ఉన్నామా? అదే మెళుకువత, మెళుకువత, మెళుకువత. ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు, ప్రభు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సిద్ధపడు సంగమా, సిద్ధంగా ఉండు. పావుర స్వరము పెండ్లి కుమార్తె స్వరముతో కలిసిపోవాలి. పెండ్లి కుమారుని యొక్క స్వరము విను గడియ కొరకు వేగిర పడిపోవాలి. ఆయన అంటాడు, అమితమైన ఆనందంతో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, నా కుడి వైపుకు రండి. ఎందుకు? ఆయన సంతోషంలో మనం పాలివారం కావాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరు చదవడానికి వివరించడానికి సమయం లేదు కనుక చెప్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, గొర్రె పిల్ల మహోత్సవ సమయమట. ఏ సమయం అది? అది వర్షాకాలము కాదు, అది చలికాలము కాదు, అది వసంతకాలము కాదు, మహోత్సవ కాలం. ఉత్సవ కాలంలోనికి అడుగు పెట్టేటువంటి సమయం. అక్కడ దేవుని దూతల స్వరం మాత్రమే మనం వింటాం. గొర్రె పిల్ల మహోత్సవ సమయం. ఏ పాపానికి, ఈ లోక సంబంధమైన వాటి వినడానికి తావే లేని స్థలం అది. ఎక్కడ నిలుస్తావు నీవు? ఎక్కడ నిలబడతావు? ఈ రాత్రి ఆలోచించుకో దేవుని బిడ్డ, ఈ రాత్రి ఆలోచించుకో. దయచేసి అందరి మోకాళ్ళ మీదకి రండి, అందరి మోకాళ్ళ మీదకి రండి. ప్రభు విలువైనటువంటి సమయాన్ని ఇస్తే, ఈ జీవితాన్ని ఇన్నేళ్ళు వృధా చేసావు కదా. ప్రభు అడుగుతున్నాడు, నేను ఇంకెంత సమయం ఇవ్వాలి నీకు? ఇంకెన్నిసార్లు నేను బ్రతికించాలి? తోటమల్లి అంటున్నాడు, ఈ సంవత్సరమైనా ఉంచయ్య. నీ పక్షమును పరిశుద్ధాత్మ దేవుడు అర్జిస్తా ఉన్నాడు. నిబంధనలోనికి అడుగు పెట్టాలని, నువ్వు క్రొత్త నిబంధన జనాంగంలోనికి రావాలని, తన సంఘములో నిలబెట్టుకోవాలని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, ఇంకొక అవకాశం ఇయ్యని. ఈ సంవత్సరమైనా, బహుశా ఇక్కడ ఎంతమందికి ఇది ఆఖరి సంవత్సరమో నాకు తెలియదు. బిడ్డ, దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు నీది కాదు. దయచేసి కుర్చీలో కూర్చున్న వారు కూడా వీలైతే లేచి నిలబడండి, లేదా మోకాళ్ళు ఉంచండి. ప్లీజ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్. దయచేసి అందరూ కూడా
మోకాళ్ళ నుంచి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఈ ఆఖరి కూడికలో ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? బలిపీఠం కొన్నటువంటి హతసాక్షుల యొక్క స్వరం కూడా దేవుడు వినిపించుకోవట్లేదే నీ కోసం. భయంకరమైన కీడు కాలంలో కూడా నిన్ను తప్పిస్తూ వస్తున్నాడే. నిన్ను నీ కుటుంబాన్ని నిలవబట్టుకోవాలి ప్రభు ఆశిస్తున్నాడే. ఇంకెన్ని అవకాశాలు ఇవ్వాలి నీకు? ఇంకెప్పుడు మారుతారు? ఇంకెప్పుడు రక్షించబడతారు? ఎన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తారు? దేవుని ప్రేమను చులకనగా తీసుకుంటున్నారా? దేవుడిచ్చు సమయంకి విలువ లేకుండా చేస్తున్నారా? పావుర స్వరాన్ని వినలేని స్థితిలో మనం ఉన్నామా? దయచేసి అందరూ కూడా పశ్చాత్తాపడు. దయచేసి అందరూ కూడా పశ్చాత్తాపడుతూ ప్రభువుకు మీ జీవితాలు సమర్పించుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి పూట ప్రభు మనతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ ప్రభు మనతో మాట్లాడారు. సంఘముతో ప్రియ ప్రభు మాట్లాడుతున్న మాట, సుందరవతి తన రక్తము చేత కడిగి ముడత అయినను, మచ్చ అయినను, డాగు అయినను, కళంకమైనను లేక నిష్కళంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగినటువంటి సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని కలువరి శిలువ శ్రమలలో చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి విలువ పెట్టి కొనబడినటువంటి సంఘంతో ప్రేమించుచు తన రక్తము వలన పాపములను పరిహరించి పరిశుద్ధపరచబడినటువంటి సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు. సుందరవతి, లెంబో, రంబో. చలికాలం గడిచిపోయింది, వర్షాకాలం తీరిపోయింది, వసంతకాలం సమీపించింది. దేవుని స్వరాన్ని విను. సమయం లేదు. ఇది కడవరి గడియ. ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బహుభయంకరమైనటువంటి ఆ ప్రళయమును, ఆ తీర్పును, అగ్నిగుండమును తప్పించుకోవాలని ప్రభు రక్షణ అనేటువంటి వాడను మార్గాన్ని సిద్ధపరిచి ఆయన నిన్ను పిలుస్తుండగా ఎలా నిర్లక్ష్యం, ఎలా జాగ్రత్త. ఈ రాత్రి ప్రభువా, నీ స్వరాన్ని నేను వింటాను. నీ రాక కొరకై సిద్ధపడతాను. నీ సన్నిధిలో సంపూర్ణునిగా మీ రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా, వధువ సంఘంగా నేను ఉండాలనుకుంటున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనం